the new wave of translations into Telugu. I would like to invite Madam Katyayani, Madam Purnima Tamireddy, Mr. Avineni Bhaskar, and Madam Durjati Venkata Subhashri on stage. Telugu Bhasha, Dravidian Kulamlo, Mukyamaina oka Bhasha. ఈ భాషంలో ఏదో ఒక గొప్పతనం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ భాషంగా ఉంది. తెలుగు లిటరేచర్ has a rich history primarily shaped by poets and writers from Telugu land. To comprehend the new wave of translations, we have our esteemed speakers today with us. Hearty welcome to all the dignitaries. Madam Durjati Venkata Subhashri will be the moderator for this session. Over to you, ma'am. గ్యోథే అనే ఒక గొప్ప జర్మన్ సాహితీవేత్త చెప్పిన మాటలు ఇవి. వేర్ ఫ్రెండ్ స్ప్రాఖన్ నిస్ట్ కెంట్ వాయిస్ నిస్ట్ ఫోన్ జైనర్ ఐగనన్. దీని అర్థం ఏంటంటే వేరే భాషలు రాని వాళ్ళకి తమ సొంత భాష గురించే ఏమీ తెలియదని. ఈ మాటలు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఇంకో భాష తెలిస్తే కానీ మన భాషను మనం బేరీ చేసుకోవడానికి దాని అందచందాలు తెలుసుకోవడానికి వీలవ్వదు అని. అలాగని అందరూ అన్ని భాషలు నేర్చుకోలేరు కాబట్టి అనువాదాలు భాషల మధ్య వారధిలా పనిచేస్తాయి. మనం తెలుగులో ఇప్పుడు రష్యన్ నుంచి ఆంగ్లం నుంచి ఎన్నో అనువాదాల ద్వారా మనకి ప్రపంచ సాహిత్యం చేరువైంది. తర్వాత దేశీ భాషలో మనం బెంగాలీ సాహిత్యం ఎక్కువగా చదివాం. తెలుగులో కన్నడం, తమిళం అన్ని భాషల నుంచి మనకి అనువాదాల ద్వారా సాహిత్యం చేరుతుంది. సో ఈ పరంపర అనేది నన్నయ్య భారతం దగ్గర నుంచి ఈనాటికి కూడా జరుగుతూనే ఉంది, అలా వస్తూనే ఉంది అది. సో ఈ మా సెషన్లో మీరు ఇక్కడ అనుభవజ్ఞులైన అనువాదకులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి మనం కొత్త వరవడ్లు ఎలా సృష్టిస్తోంది అనువాదం, అసలు తెలుగులో ఎటువంటి అనువాదాలు వస్తున్నాయి, ఎటువంటి పుస్తకాలు వస్తున్నాయి, ప్రపంచ సాహిత్యం ఎంత మేరకు వస్తుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. అలాగే తెలుగులో నాణ్యత ఎంతగా మెరుగైందా, తరిగిందా, సంఖ్యాపరంగా పెరిగిందా, సాహిత్యం వస్తుందా లేదా అని. సో మొదటిది నేను చూపు కాత్యాయని గారితో నమస్కారం అండి. మీరు అనేక ప్రపంచ సాహిత్యం టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ లాంటివి, షేగువేరా లాంటివి చేశారు. అలాగే బెంగాలీ సాహిత్యం కన్నడం నుంచి అవి కూడా ఆంగ్లం ద్వారా చేశారు. సో మీది ఈ సుదీర్ఘ అనువాద ప్రయాణంలో మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు, ఎందుకు అసలు అనువాదంలోకి ఎందుకు రావాలనిపించింది, మీరు చూసిన ఒడిదుడుకులేమిటి, కష్ట సుఖాలేమిటి, అవన్నీ కొంచెం మాతో పంచుకుంటే మాకు సహాయం. థ్యాంక్ యూ సుభశ్రీ. అదే నేను అనువాదంలోకి రావటం అన్నది మొదట అవి ఒక ముందుగా ప్లాన్డ్గా ఏమీ రాలేదు. మొదట్లో కొన్ని అసలు నా పేరుతో కూడా పబ్లిష్ చేయలేదు నేను. అంటే నేను కొంత అసోసియేట్ అయిన కొన్ని ఆర్గనైజేషన్స్ కోసం కానీ మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక పత్రిక నడిపాము, చూపు అని కొంతకాలం. దానికోసం అవసరమైనవి చేస్తూ ఉండేదాన్ని. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అంటే ఇవి చేయటం మొదలుపెట్టిన తర్వాత అంటే ఫిక్షన్ కంటే కూడా ఎక్కువగా నాన్ ఫిక్షన్ చేశాను మొదట్లో. అయితే ఈ అనువాదం చేసే ప్రాసెస్లు అవి ఒక 2 భాషల సాహిత్యంతో ఏకకాలంలో ఇంటరాక్ట్ అవ్వటం అనేది అందులో ఉన్న ఒక టేస్ట్, అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలిసిన తర్వాత వీటిని కొంచెం సీరియస్గా తీసుకోవాలనుకున్నాను. అదే తర్వాత నేను పుస్తకాలుగా పబ్లిష్ అయినవి వాటిల్లో అయితే ఎక్కువ భాగం దానిలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు గీత మొదటి నుంచి అడిగారు అని, అందుకని అక్కడి నుంచి చేస్తూ వస్తున్నాను. తర్వాత వేరే ఎంఎస్కో, ప్రజాశక్తి, ఇంకా చాలా పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు పుస్తకాలు. అయితే దీనిలో ఇవి చేసినప్పుడు అంటే కొన్ని ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ ఏంటంటే నేను కొన్ని ఈ నాన్ ఫిక్షన్ ఏమో అవి చాలా వరకు అంటే ఎడ్యుకేషన్, ఇప్పుడు కృష్ణకుమార్, తర్వాత ఉమా చక్రవర్తి ఫెమినిజం, తర్వాత మార్క్సిస్ట్ థియరీ మీద గరవడే పుస్తకం, ఇలాంటివి ఇవన్నీ చేసిన తర్వాత లిటరరీ క్రిటిసిజం జిఎన్ దేవి గారిది, ఇవన్నీ. తర్వాత ఫిక్షన్లో మాత్రం ఎక్కువగా అంటే కొన్ని కథలు, షార్ట్ స్టోరీస్ ఏమో అంటే ఇవి కన్నడ, తమిళ్, మలయాళం, బషీర్ ఇలాంటి
వాళ్ళు కొన్ని చేశాను, కొన్ని చిన్న నావెల్స్ ఇళ్ళని. అంటే అయితే దీన్ని అంటే నేరుగా నేను ఆ లాంగ్వేజెస్ నుంచి కాదు, ఇంగ్లీష్ నుంచి చేసిన నావళ్ళు అవి కొన్ని అమెరికన్, అవి ఇంగ్లీష్ నుంచి చేసినవి. రిచర్డ్ రైట్, తర్వాత మీరు చెప్పినవి అంటే టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, ఇలాంటి కొన్ని నావలలు, ఇంకా కొన్ని నవలలు ఇవి. అయితే ఇదేమో అంటే షార్ట్ స్టోరీస్ కానీ ఇంకా కొన్ని నవలలు, ముఖ్యంగా బెంగాలీ లిటరేచర్ నుంచి విభూతి భూషణ్వి ఎక్కువ చేశాను అవి చదివి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఆ భాష నుంచి కాకపోతే దీన్ని రెట్రో ట్రాన్స్లేషన్ అంటారు కదా, ఇట్లా అంటే మధ్యలో ఇంకొక లాంగ్వేజ్ ద్వారా తీసుకురావటం అనేది, ఇలా అదే ఈ రకంగా. ప్రయాణంలో ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఏదన్నా మారింది అనిపిస్తుందా? అంత అలాగే ఎలా ఉందో అలా ఉందా అనువాదం సాహిత్యం కానీ అందులో ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? మీరు మొదలెట్టి దాదాపు 20-25 ఏళ్ళు అయి ఉంటుంది. అంటే తెలుగులో వచ్చినవి, తెలుగులో వస్తున్నాయి. తెలుగులో అంటే కొత్త అంటే ఒకప్పటి నుంచి ఉన్న పాత అవి ఉన్నాయి, చాలా అనువాదాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా చాలా మంది ఇటీవల చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వస్తున్నవి కొంతమంది చాలా బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇది నేరుగా లాంగ్వేజ్ నుంచి కాదు కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్య అంటే రష్యన్ లిటరేచర్ని మళ్ళీ అరుణ ప్రసాద్ అని ఆవిడ తిరిగి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అన్ని పాత ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి అక్కడ, చాలా బాగా చేస్తున్నారు. అలాగే స్వర్ణ కిలారి చేస్తుంది. అట్లాగే పి మోహన్ తను లాటిన్ అమెరికన్ నావల్స్ చేశాడు, మార్కస్ చేస్తున్నాడు. ఇట్లా అంటే ఉమాను తక్కి అవి చేస్తుంది, వీళ్ళు బాగా చేస్తున్నారు. అవి దీంతో పాటు ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. బహుశా మీరు మళ్ళీ తర్వాత రౌండ్లో ఉంటుందేమో, అది కొంతమంది వాటిలో కొన్ని నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఇది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. భాస్కర్ గారు, మీరు తమిళం నుంచి తెలుగులోకి చేస్తున్నారు. ఇప్పటికీ 2వ బుక్ ఇక్కడే రిలీజ్ అవబోతుంది. మీ ప్రయాణం ఎక్కడ మొదలెట్టారు, ఎంత దూరం వచ్చారు, అది ప్రయాణం ఎలా ఉంది ఇప్పటిదాకా? అనువాదం అనేది నేను 2013-14 ప్రాంతంలో మొదలుపెట్టాను రాయడం, అంటే అనువాదం చేయడం అన్నది. అయితే నాకు అనువాదం అనేది ఎప్పుడు మొదలైంది అంటే, నేను మాటలు నేర్చుకున్నప్పుడే నేను అనువాదం కూడా నేర్చుకోవాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే ఇంట్లో మాట్లాడేది లేకుంటే చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే భాష తెలుగు మాట్లాడేవాడిని, బడికి వెళ్తే తమిళ్ మాట్లాడేవాడిని. బడిలో చెప్పిన దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి, ఇంట్లో చెప్పిన విషయాలని బడిలోకి చెప్పడానికి నేను అప్పటికప్పుడే ట్రాన్స్లేషన్ చేసుకోవాల్సి వచ్చేది. సో నాకు అనువాదం అనేది అలా మాటలతో పాటు నేర్చుకోవడంతో పాటే వచ్చేసింది. తర్వాత సాహిత్యం అనువాదం అనేది ఎలా మొదలైంది అంటే, అది కూడా సినిమా పాటలు వినడం ఆ టైంలో మొదలైంది. చిన్నప్పుడు రేడియోలో 2 భాషల స్టేషన్లు వచ్చేవి మా ఊర్లో. చెన్నై వచ్చి కొన్ని పాటలు తమిళ్లోనే ఉండేవి, తెలుగులో ఉండేవి, సేమ్ ట్యూను, పాట వేరేగా ఉండేది. సో అట్లాంటప్పుడే పట్టుకునేవాడిని, ఏంటి ఇది కరెక్ట్గా చేయలేదు, ఇది వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారు, అలా కంపారిజన్ అనేది నాకు అది వచ్చేసింది. 2014 ఎందుకు మొదలు పెట్టానంటే, అంతకుముందు ఒక 10 ఏళ్ళు 2002లో నేను తెలుగు చదవడం నేర్చుకుని, ఎందుకు నేర్చుకున్నానంటే తెలుగు సాహిత్యం ఎలా ఉంది తెలుసుకోవాలన్న ఆసక్తితో నేర్చుకున్నాను. తర్వాత ఒక 10 ఏళ్ళ దాకా నాకు వీలైనంత వరకు నాకు అందినంత పుస్తకాలు, తెలుగు పుస్తకాలు చదివాను. అప్పుడు తెలుగు సభలు అటెండ్ అవ్వడం మొదలుపెట్టాక తెలుగు సాహిత్యం గురించి చర్చ స్నేహితులతో అలా మొదలుపెట్టినప్పుడు, తమిళ సాహిత్యం ఇలా ఉంది అలా ఉంది అని ఎప్పుడో అలా మా చర్చల్లో చెప్తుంటే, అయితే నువ్వు వాటిని తెలుగులోకి తీసుకురావచ్చు కదా, నా వల్ల కాదు అనుకున్నాను. అయితే మొదలుపెట్టి అలా ఇప్పటి వరకు 60 కథల దాకా చేశాను, ఒక నావల్ చేశాను. చాలా దూరం వచ్చారు, చాలా దూరమే వచ్చారు మీరు అనువాదంలో. పూర్ణిమ గారు, మీరు మొదలుపెట్టింది రచనల నుంచి, ముందు సొంతగా రచనలు చేసి నెమ్మదిగా అనువాదంలోకి దిగారు. ఈ ట్రాన్సిషన్కి కారణం ఏంటి? అసలు ఎందుకు చేయాలనిపించింది అనువాదాలు? ఈ ప్రపంచం ఇక్కడికి ఇందులోకి వచ్చాక ఎలా ఉంది మీకు? నాది కొంచెం ఆసక్తికరమైన ప్రయాణమే. నేను కాన్వెంట్లో చదువుకున్నాను. అక్కడ తెలుగు సిలబస్లో ఉంది కాబట్టి చెప్పేవాళ్ళు, కానీ పెద్ద శ్రద్ధ
వాళ్ళు కాదు, బట్ మా హై స్కూల్ తెలుగు టీచర్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఆవిడ వల్లే నాకు తెలుగు గురించి కొంచెం ఆసక్తి కలిగింది, కానీ ఆ తర్వాత ఎంసెట్లు ఇవి వాటిల్లో చదవలేదు. సో నేను 10వ తరగతి పరీక్ష రాశాక, తెలుగు పరీక్ష రాశాక మళ్ళీ 10 ఏళ్ల పాటు తెలుగు చదవలేదు, రాయలేదు. అది ఈ తరానికి షరామామూలే. షరామామూలే. అయితే నా కథలో ట్విస్ట్ ఏంటంటే, నేను ఒకరోజు ఏదో పత్రిక చదువుతూ కొన్ని తెలుగు అక్షరాలు గుర్తుపట్టడం కూడా నాకు కష్టం అయిపోయింది అన్నమాట. సో ఇలా అయితే ఇంకా కొన్నాళ్ళు పోతే నేను మొత్తం తెలుగు మర్చిపోతాను చదవడం అనేసి అప్పుడు బ్లాగ్ మొదలు పెట్టాను. బ్లాగ్లో నా సొంత రచనలు, బుక్ రివ్యూలు అవి రాస్తూ వచ్చాను. అవి రాస్తూ వచ్చాక ఒక 2-3 ఏళ్ళకి తెలుగు సాహిత్యం ఏమిటి, ఏమున్నాయి, ఎవరు రైటర్స్, ఇవన్నీ ఒక అవగాహన వచ్చింది. నేను అంటే కొంచెం పాత తరం రచయితల్ని కూడా చదవగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను. అది బాగా చేయగలిగాను కదా. సో స్కూల్లో హిందీ కూడా ఎంతో కొంత చెప్పారు కదా. సో ఇప్పుడు హిందీ సాహిత్యం కూడా చదువుదామని మొదలుపెట్టాను. అది మొదలుపెట్టాక గుల్జార్ గారితో మొదలుపెట్టాను, ఆయన కథలతో, ఆయన కవితలతో. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆ భాషను నేను అర్థం చేసుకోవడానికి, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళడానికి దాన్ని తెలుగులోకి అనువదించుకుంటే నాకు ఇక్కడ తెలుగు తెలుస్తుంది, హిందీ తెలుస్తుంది, రెండు బాగా వంట పడతాయని అలా మొదలుపెట్టాను. కానీ నా మట్టుకి నాకు అంటే నా సొంతంగా నా రఫ్ నోట్స్లో అట్లా చేసుకుంటూ వచ్చాను అనువాదాలు చాలా వరకు. గుల్జార్ గారివి ఒక 3-4 కథలు అనువాదం చేసి అక్కడితో ఆపేశాను. కానీ 6 ఏళ్ళు పోయాక మంటోని చదువుతూ వచ్చాను, కానీ చేసే ధైర్యం లేకపోయింది. అంటే అనువాదం చాలా అంటే చాలా టాలెంట్, చాలా ఐక్యూ, గొప్ప గొప్ప వాళ్ళు చేసే పని నాకేం వస్తుంది అని చాన్నాళ్ళు చేయలేదు. కాకపోతే ఆ తర్వాత నేను అంటే నా చుట్టూ ఉన్న మనుషుల్ని, ముఖ్యంగా మంటోని కేవలం సాహితీకారులు మాట్లాడటమే కాకుండా నాటకకర్తలు, వేరే కళలు అంటే నాట్యము ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రదర్శించే తీరు ఇవన్నీ చూసి ఇంతమంది ఆయన రచనల్ని ముందుకు తీసుకురావడానికి శ్రమిస్తుంటే నాకు వచ్చింది ఎందుకు నేను ఆపేసుకుంటున్నాను అన్న దాంతో నేను అనువాదాలు చేశాను మంటోవి. అవి చేస్తూ పోయాను, సరదాగా అనిపించింది, కష్టం అనిపించింది, చేస్తూ పోయాను. ఆ తర్వాత అవి ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి అన్నది అర్థం కాలేదు. అంటే నేను ఒక మంటోని ఒక విజన్లో చూశాను, ఒక విధంగా చూశాను. ఆ విజన్ని అర్థం చేసుకునే పబ్లిషర్ నాకు తెలుగులో దొరకలేదు. సో అందుకని ఎల్ఎంఈ పబ్లికేషన్స్ అని పెట్టాను. సో అనువాదాల కోసం పబ్లిషర్ అయిన మనిషిని నేను. అంటే రచనల నుంచి అనువాదాలు చేయడం యాక్చువల్లీ ఒక రకమైన డిమోషన్ అంటారు. ఎందుకంటే మనం అనువాదకులు అలా అనుకోకూడదు, బట్ జనరల్ గా జనాల అభిప్రాయం ఏంటంటే ఒరిజినల్ రైటింగ్ పై స్థాయిలో ఉంటుంది, అనువాదకులు ఒక మెట్టు కింద అన్నట్టు. కానీ నాకు అలాంటి భేదం లేదు. నేను రెండు కలిపి దానికి ఒక మెట్టు పైన ఉన్న పబ్లికేషన్స్ వైపుకి వెళ్ళాను. స్కిల్ సెట్ వేరే, రచనకు కావాల్సిన ఇది దీనికి కొంత స్కిల్ సెట్ చాలా వేరు. ఎందుకంటే మనం రచన చేసేటప్పుడు ఆ వాక్యాలు, ఆ పదాలు ఒక రకంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లోంచి వస్తూ ఉంటాయి. మనం ఎక్కడో బాగా స్టక్ అయినప్పుడు కానీ మిగతా అన్ని చోట్ల మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సో భాష మనకి చాలా గ్రిప్ లో ఉన్నట్టు, మనం దాని అంటే అదొక గుర్రం అయితే దాని కళ్ళం మనం చేతిలో ఉన్నట్టు అలా ఫీల్ అవుతాం అన్నమాట. అంటే ఎంతో ఏ రచయిత, ఏ కవికైనా భాష ఏ భాషలో రాస్తున్నారో ఆ భాష నా కంట్రోల్లో ఉంది అన్న కొంచెం అది ఉంటుంది. కానీ అనువాదాలు చేసేటప్పుడు అట్లాంటి ఆ పొగర్లు, ఆ గర్వాలు అవన్నీ అన్ని నాశనం అయిపోయి మళ్ళీ బేసిక్ వచ్చి మళ్ళీ మీరు అన్నట్టు మీ చిన్నప్పుడు ఎలా అయితే మీరు పదం ఆలోచించి ఎలా చెప్పాలి అని అనుకుంటామో మళ్ళీ అనువాదం దగ్గరికి అది వస్తాము. సో ఇన్ దాట్ సెన్స్ ట్రాన్స్లేషన్ ఈజ్ అ వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. సో అనువాదాలు బయట ప్రపంచానికి చూపకపోయినా రచయితలు అందరూ అప్పుడప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే మనకు ఒక అది ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఇందాక పూర్ణ చెప్పినట్టు రచయితలు అందరూ అనువాదాలు చేస్తుంటే నేను ఏదో రచయిత అయిపోదామని నేను కూడా రాయడం మొదలుపెట్టాను. అనువాదం మొదలుపెట్టాక రాయడం మానేశాను కూడా. నాకు తెలిసింది అంటే నేను రాసేదానికంటే ఇంకా చేయాల్సిన బెటర్ పనులు చేయొచ్చు అనేసి అది మానేసి. సో మీరు అన్న పాయింట్ దగ్గర నుంచి ఈ అనువాదం అనే దానికి ఒక చట్రం ఉంటుంది. మీరు ఆ చట్రం దాటి బయటికి వెళ్ళలేరు. ఒరిజినల్ సోర్స్ టెక్స్ట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మీరు అందులో నుంచి బయటికి వెళ్ళి చేయలేరు.
సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నుంచి చేశారు తెలుగుకి చాలా మటుకు. మనకి ఇంగ్లీష్కి ఒక కల్చరే అడ్డం ఉంది. ఇప్పుడు తమిళం, బెంగాలీ ఇవన్నీ ఇప్పుడు దుర్గా పూజ రాస్తుంటే బెంగాలీలో వాళ్ళు చెప్పిన పదాలు దాదాపు మనం వాడుకునే పదాలు అట్లాగే ఉంటాయి. కొంతవరకు కల్చర్ సామ్యం ఉంటుంది. ఇది మరీ దూరం అయిన కల్చర్. సో ఈ భారతీయ సంస్కృతిని మీరు ఇంగ్లీష్ ద్వారా తెలుగు వాళ్ళకి చేర్చారు. ఇలా రావడంలో మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? ఓకే, అంటే నాకు దొరికిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్లో అసలు ఒక ట్రాజడీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఒక నేరుగా పలానా భాష నుంచి వచ్చిన వాటిలో కూడా కొంతమంది చాలా శ్రద్ధ తీసుకొని ఎలా చేస్తున్నారో కొన్ని ఎలా రావటం లేదు. చాలా డిసప్పాయింట్ అవుతున్నాను అనేసి. కానీ ఇప్పుడు నేను చెప్పిన వరకు బెంగాలీ కావచ్చు, కొన్ని కన్నడ, ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు చాలా శ్రద్ధగా చేశారు. చాలా మంచి ట్రాన్స్లేషన్స్ దొరికాయి నాకు. నాకు దొరికిన అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక పుస్తకానికి ఇప్పుడు విభూతిభూషణ్ ఒక నవలకి అంటే చేసే ముందు ఒక 3 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఉంటే నేను అన్నీ చదువుతాను ముందు, దాన్ని ఒప్పుకునే ముందు కానీ చేసే ముందు అన్నీ చదివి నేను అందులో దగ్గరగా ఉంటుంది అనుకున్నది సెలెక్ట్ చేసుకుంటాను. అది కొంత శ్రమ కావచ్చు కానీ అంటే అది కొంత వీలైనంత బాగా వస్తుందని అనుకుంటాను అట్లాగా. అందుకని అయితే అంటే వాళ్ళు చాలా విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంగ్లీష్లోకి తీసుకొచ్చిన వాళ్ళని. అందుకని అంటే ఇప్పుడు అట్లాగే అంటే ఆ కల్చర్ అండ్ మీరు అన్నట్టు ఒకటి అడిగినట్టు ఇప్పుడు భాష నేరుగా దీని నుంచి రావటం అంటే ఒక లాంగ్వేజ్ రావటం అంటే ఒక భాష ఏదైనా కూడా అంటే ఆ పదాలకు అర్థాలు తెలియటం కాదు అనుకుంటాను నేను. అది అంటే దానికి సంబంధించిన కల్చర్తో కూడా కనెక్ట్ అవ్వగలగాలి. దానికి సంబంధించిన వాతావరణం ఆ రైటర్తో కూడా, ఎందుకంటే ఆ టెక్స్ట్తో కూడా ఎంతో కొంత కనెక్ట్ అవ్వటం. అంటే ఒక భాష వచ్చి ఉండొచ్చు, మనకి ఇంగ్లీష్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ అన్నీ చేయలేము. నేను ఇప్పుడు ఉదాహరణకంటే నేను కొన్ని చేసిన తర్వాత కొంతమంది కొన్ని పుస్తకాలు అడుగుతారు పలాంటి చేస్తారా అదని, కానీ నేను అన్నీ చేయదలుచుకోలేదు కూడా. అంటే ముందు నేను ఆ టెక్స్ట్తో కొంత ఒక కనెక్ట్ అవ్వాలి, దాంతో అవ్వగలిగితే తప్ప మన టెంపర్మెంట్కి సూట్ అవ్వనివి కొన్ని ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కానివి కూడా అవి సరిగా చేయలేము అనిపిస్తుంది. అంటే ముందు దానిలో ఒక లీనం కాలేమది. అందుకని ఒక భాష తెలియటం అంటే ఇప్పుడు కొంతమందిలో కొన్ని ఇబ్బందులు ఏం చూస్తున్నానంటే అంటే భాష తెలుసు, ఇప్పుడు ఇంగ్లీష్ది చేసినా వేరే వాటి నుంచి చేసినా కూడా చాలా అది అలాగే తెలుగు తెలుసు, కానీ దాన్ని మూల రచయితకు సంబంధించిన టోన్ కానీ ఆ మూడ్ ఆ సిచ్యువేషన్కి సంబంధించిన మూడ్ ఏమిటి, ఆ టోన్ ఏమిటి, దీవి సరిగ్గా రాకపోవటం వల్ల చాలా మెకానికల్గా వస్తున్నవి కొన్ని కనపడుతున్నాయి అట్లాగా. ఇది అంటే బస్ ఇది మళ్ళీ తర్వాత చెప్పటమా మీరు అన్నట్టు అంటే ప్రాబ్లమ్స్ అంటే అందుకని ఇట్లా అంటే ఇలాంటివి కాబట్టి ఒకదానికి వేరు ట్రాన్స్లేషన్స్ ఉంటే అవన్నీ కొంత చదివి డిసైడ్ చేసుకోవటం తర్వాత అది దానివల్ల కూడా కొంచెం అవి దగ్గరగా తీసుకురాగలుగుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక భాష నుంచి తీసుకొచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఇంగ్లీష్లోకి వస్తున్న వాటిలో ప్రాపర్ నౌన్స్ని ఇటాలిక్స్లో ఇవ్వటం అండి. దానివల్ల ఏంటంటే ఆ ఒరిజినల్ భాషకి సంస్కృతికి సంబంధించిన ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకో ఉండటం అనేది. అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం అదే తెలుగు రీడర్కి అంటే ఏ రీడర్కి అందించాలనుకుంటున్నాం అనే వాళ్ళకి సహజంగా ఫీల్ అవటం అనేది ఒకటి. అందుకంటే ప్రతి భాషకు కూడా దాని వాక్య నిర్మాణానికి కొన్ని పద్ధతులు ఉంటాయి దానికి సంబంధించినది. అందువల్ల ఒక అర్థవంతమైన వాక్యం అనేది ఆశిస్తారు, ముందు అది ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఆ వాక్యం అర్థవంతంగా ఉండాలనేది చదువుతున్న రీడర్. దీంతో పాటుగా ఒరిజినల్ దానికి సంబంధించిన మనం ఫలానా అంటే భాషకు సంబంధించింది, ఫలానా కల్చర్కి సంబంధించింది అనే దాన్ని కూడా మార్చేసేయకూడదు అని అనుకుంటాను నేను. అది తెలుస్తుండాలి. ఇప్పుడు పూర్ణిమ ఉర్దూ నుంచి తిండినప్పుడు కొన్నిటిని ఎలా ఉంటామో తర్వాత భాస్కర్ గారు తెచ్చారు అవి, ఎందుకంటే మనకు అది తెలుస్తుంటుంది కానీ తెలుగు రీడర్కి ఇబ్బంది లేకుండా అది రావటం
రావటం ఇది లేదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంస్కృతి నుంచి అది వచ్చింది, దాన్ని ఏ భాష నుంచి అది వచ్చింది చెప్పడం అనే కోసం. ఎందుకంటే మనం చదివిన మరొక భాషకు సంబంధించిన ఒక మంచి సాహిత్యాన్ని మన భాషలోని రీడర్తో పంచుకోవటం, అది అందుకు వాళ్ళని పూర్తిగా మనకు అబ్జర్వ్ చేయటమో లేకుంటే ఇది కూడా కాదు. అట్లాగే మెకానికల్ ట్రాన్స్లేషన్ కాకుండా ఉండటం. అందువల్ల ఇప్పుడు అట్లాంటి శ్రద్ధ ఇప్పుడు నాకు పూర్ణిమ చంద్రే తనైతే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేర్చుకోవటం అనేది ఇప్పుడు ఆదిత్య ఎలమి టీంలో వీళ్ళు చాలా ఉంది ఆ భాషల్ని నేర్చుకున్నారు. అది చాలా అది చాలా చాలా గొప్ప ప్రయత్నం అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు భాస్కర్ గారు అంటే రెండు తెలిసిన కాబట్టి ఆయనకు ఆ కల్చర్ అది కూడా మిస్ అవ్వట్లేదు. అట్లా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తమిళ కథలకు సంబంధించి శ్రీనివాస్ గారు చదువుతున్నాను ఈ మధ్య, నేను చదువుతున్నవి అట్లా ఆయన బాగా చేస్తున్నారు. ఇట్లా అట్లనే కొన్ని సమస్యలు కూడా కొన్ని జరుగుతున్నప్పుడు ఉన్నాయి ఎట్లాగా అనిపిస్తుంది. ఆవిడ చెప్తారు. అది ఇంగ్లీష్ నుంచి చేయడము, నేరుగా చేయడము. సో నేరుగా చేసిన దానికి కొంచెం గ్లామర్ ఉంది. మళ్ళీ సినిమా భాషలో మాట్లాడుకోవాలంటే దానికి ఒక గ్లామర్ ఉంది. ఎందుకంటే కష్టపడి నేర్చుకున్నారు, అక్కడి నుంచి చేశారు. పైగా అనువాదంని మనం ఎప్పుడు అనువాదం చేసినప్పుడు ఏం పోగొట్టుకుంటున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లాస్ ఇన్ ట్రాన్స్లేషన్ మీదే ఉంటుంది. సో ఒక భాష నుంచి ఇంకో భాషకు చేసినప్పుడు ఆల్రెడీ ఆ బంగారం ఏదో తరిగిపోయింది, మళ్ళీ ఆ తరిగిపోయిన బంగారాన్ని మన దగ్గర తెచ్చుకునేటప్పుడు ఇంకా తరిగిపోతుంది. ఈ ఫీలింగ్ ఉంది. కాకపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన రిసోర్సెస్, మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అసలు అన్ని భాష. ఇప్పుడు కన్నడం ఇక్కడ ఉండి మేము నేర్చుకుని, తమిళం పెరిగి లేకపోతే ఉర్దూ ఎక్స్పోజ్ అయ్యి నేర్చుకునే అదొకటి. కానీ ఇప్పుడు మనం ఆసామీస్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేటర్ వెతకగలమా, కాశ్మీరీ నుంచి తెలుగుకి ట్రాన్స్లేటర్ వెతకగలమా? వెతకలేము. అప్పుడు మనం ఇంగ్లీష్ అనువాదాల మీద ఆధారపడాలి. ఇవాళ పొద్దున ఓల్గా గారు మాట్లాడుతూ యాలి ఫౌండేషన్ గురించి చెప్పారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా అనువాదకుల్ని నేరుగా తీసుకురావడం కష్టం కాబట్టి ఇంగ్లీష్ నుంచి ఎవరైనా అనువాదం చేస్తుంటే ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేసి ఇటు టార్గెట్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ సోర్స్ లాంగ్వేజ్ రెండు బాగా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి డౌట్లు అవన్నీ క్లారిఫై చేసి అవన్నీ చేయడం బట్టి మేము ఓల్గా గారి అనువాదం హమీద్ దల్వాయి అలానే తీసుకొచ్చామన్నమాట యాలి ఫౌండేషన్ సపోర్ట్తో. సో అలా చేసినప్పుడు దాన్ని అంటే అది ఒక మధ్యంతర భాష నుంచి వచ్చినా కూడా, మీడియం నుంచి వచ్చినా కూడా దాని ఆ బంగారం మరీ తరిగిపోదు అన్నమాట, మరీ కల్తీ అవ్వదు. సో అది ఒకటి. సో దానికి ఏం చేయాలి అంటే కొన్ని ఉంటాయి మేడం అన్నట్టు కల్చరల్ విషయాలు ఉంటాయి. ఇప్పుడు అందులో ఒక కథ ఉంది, జమీలా జావేద్ అనే టైటిల్, అదే ఒక పాత్ర పేరు. అది జవదా, జావేదా, జావాదా ఇవి మనకి ఇంగ్లీష్ లో పోతాయి, ఎందుకంటే వాళ్ళు జేవిడి అని రాసేస్తారు. బట్ ఇది మరాఠీలో ఈ పదాన్ని ఎట్లా రాస్తారు, ఆర్ హిందీలో ఎట్లా రాస్తారు. సో దాన్ని తీసుకుని మనం తెలుగులోకి చేసుకోవడం, ఊర్ల పేర్లు, పాత్రల పేర్లు అండ్ కల్చరల్ రెఫరెన్సెస్ ఇవన్నీ అంటే దానికి కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మన లింక్ లాంగ్వేజ్, అందులోకి వచ్చినంతగా ఇంక వేరే దగ్గర రావట్లేదు. సో వాటిని యూజ్ చేసుకున్నట్టు ఇలా అనువాదంకి తప్పనిసరిగా ఒక ప్రోత్సాహకులు ఉండకపోతే ఇది అంత సులువుగా జరగదు. అదే ఇదివరకు కవులకి రాజులు అదే టాపిక్ మళ్ళీ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడేస్తాను దాని గురించి. ఇప్పుడు మనం వేరే భాషల నుంచి ట్రాన్స్లేషన్స్ బయటకు ఎక్కువ వెళ్తున్నాయి, వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, పేరు వస్తుంది, మన నుంచి అంత వెళ్ళట్లేదు అని మనం ఉంది. అండ్ అది వాస్తవం కూడా, మన నుంచి వెళ్ళట్లేదు, మన దగ్గరకు వచ్చేది ఎంత అన్నది ఆ తర్వాత విషయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వేరే భాషల వాళ్ళకి కన్నడ అయినా, తమిళం అయినా, మలయాళం అయినా వ్యక్తుల శ్రమ కాకుండా సంస్థల ప్రోత్సాహం కూడా ఉంది. అండ్ ఆ ప్రోత్సాహం ఏదో మాట వరుసకి నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి అన్నట్టు కాకుండా డబ్బు రూపంలోను, అవార్డుల రూపంలోను, అంటే అవకాశాలు ఇప్పించే రూపంలోను, కాపీ రైట్స్ విషయంలోను. ఎందుకంటే అనువాదాల విషయంలో మనం మర్చిపోయే చాలా కీలకమైన అంశం ఏమిటంటే కాపీ రైట్లు. ఆ కాపీ రైట్లు ఎట్లా దక్కించుకోవాలి, దాన్ని ఒక లీగల్ డ్రాఫ్ట్ లో ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత సమస్యల్లో చిక్కుకోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు అనువాదాల్లో. సో ఇవన్నీ మనకి తెలుగులో లేవు.
తెలుగులో ఎంతసేపు ఆ ఇండివిజువల్ ఆ వ్యక్తికి చాలా ఉత్సాహమో లేకపోతే కొంచెం పిచ్చో ఉండడం వల్ల ఆ ట్రాన్స్లేషన్స్ చేయడము అవి బయటకు రావడము, అంతేగాని సంస్థాగత సపోర్ట్ ప్రభుత్వమైనా ప్రభుత్వేతర సంస్థల నుంచి అయినా ఏ మాత్రం సపోర్ట్ లేదు. ఏ మాత్రం సపోర్ట్ లేనప్పుడు మనం కన్నడ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, మలయాళం వాళ్ళు బాగా చేస్తున్నారు, మనమే రావట్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన ప్లేయింగ్ గ్రౌండే డిఫరెంట్ వాళ్ళకన్నా. మీరు అన్నట్టు ఇదివరకు కాలంలో పాత కాలంలో కవులు ఇంట్లో కూర్చుని రాయాలని వాళ్ళకి నెలకి సరిపడా సరుకులు బండ్లో పంపించేసేవారట. వాళ్ళు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఇల్లు ఎలా గడుస్తుంది అనే చింత లేనప్పుడు కూర్చుని ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఇది ఇప్పుడు లేదు కాబట్టి అంటే నాకు ఒక నెల అలా దొరికింది. నాకు సంగం హౌస్ రెసిడెన్సీలో నేను మల్లు స్వరాజ్యం గారిది ఆత్మకథ తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి నాకు అక్కడ రెసిడెన్సీ అవకాశం జరిగింది. సో ఒక నెల పాటు అంటే 4 వారాల పాటు అక్కడ 3 పూట్ల వాళ్ళు చక్కగా వండి పెడతా ఉంటే కూర్చొని అనువాదం చేసుకున్నాను. సో అదొక అద్భుతమైన ఫీలింగ్ మాట. అంటే మొదట్లో భయం వేస్తుంది, ఏంటబ్బా మనకి ఇవన్నీ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అని టెన్షన్ వస్తుంది. కానీ అలవాటు అయ్యాక కొంచెం బాగా ప్రోగ్రెస్ అవుతుంది. సో కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఇండియన్ ట్రాన్స్లేషన్స్ కి సపోర్ట్ చేస్తున్న రెసిడెన్సీ టైప్ ఏదైనా ఉంది అండ్ అది కూడా నెల రోజుల పాటు ఉంది అంటే అది ఓన్లీ సంగం హౌస్ ఉంది. మనకి అట్లాంటి ప్రయత్నాలు జరగాలి. నేనేమంటానంటే రెసిడెన్సీలు ప్రస్తుతం తెలుగుకి కొంచెం అంటే అవి అందని ద్రాక్ష అన్నమాట. కానీ కనీసం ఒక అనువాదాలు చేస్తున్నారు అంటే ఓకే, తగిన పారితోషికం ఇచ్చే పరిస్థితి లేదు, కానీ కనీసం ఓకే 10,000 ఒక అడ్వాన్సో లేకపోతే ఇంత రాయల్టీనో మీరు చేసిన దాన్ని ఉత్తప్పుడు నేను ఓకే మీరు ఎట్లా చేశారు నేను వేస్తున్నాను అందుకని నేను మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను ఆ టైప్ కాకుండా మీ శ్రమకి నేను ఇవ్వలేను, ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో ఉన్న సేల్స్ వీటన్నిటి వాటిని నేను ఇవ్వలేను. కానీ ఇది మీది మేధో శ్రమ కాబట్టి నేను దీన్ని గుర్తించి దీనికి ఇలా ఇంత అమౌంట్ అయినా ఇవ్వగలుగుతున్నాను. అలాంటి పరిస్థితి వస్తే ఫ్రీగా వేసుకోవడం కాకుండా అలాంటి పరిస్థితి వస్తే కూడా అనువాదకులకి కొంచెం ఊతంగా ఉంటుంది. బాగా చెప్పారు. మీది ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్కి ఇందాక కాత్యాయని గారు అన్న దానికి కంటిన్యూషన్గా మిమ్మల్ని అడుగుతున్నాను. అనువాదం చేస్తున్నప్పుడు ఒక పుస్తకంతో జీవించాలి, ఇంకా రాత్రింబవళ్ళు దాంట్లోనే కూర్చుని ఒక్కొక్క పదం మామూలుగా చదివేసి పక్కన పడేయడం వేరు, ఒక్కొక్క పదంలో ఎన్ని అర్థాలు వస్తాయని తెలుసుకుని ఆ పూర్తిగా ఆ వాక్యానికి ఇవన్నీ కలిస్తే ఇంకో అర్థం రావచ్చేమో అని అట్లా పుస్తకం అలా మీరు ఇప్పుడు జయమోహన్ గారి ఆరం కథలు తెలుగులోకి చేశారు. అది మొదటి ప్రశ్న. మీరు దాన్ని తమిళంలో ఆరం కథలు అనుకుంటుంది, ఇంగ్లీష్లో స్టోరీస్ ఆఫ్ ద ట్రూ అని వచ్చింది. మీరేమో పేరు మార్చేసి నెమ్మి నీలం అని పెట్టారు, ఒక కథ టైటిల్ అది. సో ఈ టైటిల్ చేంజ్ గురించి ఏమిటి, తర్వాత మీరు ఆ కథలు చేస్తుంటే మీకు ఎట్లాగా ఏం అనుభవాలు? అసలు నేను వచ్చేసి జయమోహన్ని 1997-6 ప్రాంతంలో మా అన్న ఇంట్రడ్యూస్ చేశాడు నాకు. నేను వచ్చేసి పద్య సాహిత్యం మీద ఇట్లా ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ ఆసక్తి చూపేవాడిని కాబట్టి అప్పట్లో కూడా పెద్ద కథలు అవి తమిళ కథలు తమిళ రచనలు ఎక్కువ చదివేవాడిని కాదు. అంటే అప్పుడు కూడా క్లాసికల్ తమిళ్ లిటరేచర్ ఎక్కువ చదివే. అలాంటప్పుడు జయమోహన్ రాసిన ఒక ప్రాచీన సాహిత్యం గురించిన ఒక సిరీస్ ఇచ్చాడు నాకు చదవమని మా అన్న. అది చదివిన తర్వాత అప్పటి నుంచి జయమోహన్ పట్టుకున్నాను. అప్పటి నుంచి జయమోహన్ ప్రతి రచన చదివేస్తున్నాను. ఈ పర్టికులర్గా ఈ అరం కథలు వచ్చేసి 2011లో రాశారు ఆయన. వరుసగా ప్రతిరోజు ఆయన సైట్లో ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది, 2 ఆర్టికల్స్ కనీసం 2 రచనలు ఖచ్చితంగా వస్తాయి, కనీసంగా 2 దాదాపు ఇది 20 ఏళ్ళుగా జరుగుతుంది. సో నేను 2011లో ఆ కథలు చదివినప్పుడు కదిలిపోయాను. అంటే ఈ కథలు ఏంటి బాబా ఇలా రాశాడు అంటే, అంతవరకు నేను ఏ భాషలో నేను చదివిన ఇంగ్లీష్లోనో తెలుగులోనో తమిళ్లోనో అలాంటి కథలు రాలేదు. అంత అద్భుతంగా రాశారు. ప్రతిరోజు వెయిట్ చేసి చదివాను ఆ కథలు. అప్పటి నుంచి వీటిని తెలుగులోకి తీసుకెళ్లాలని లోపల ఉంది, కానీ నా వల్ల కాదేమో అని చేయలేదన్నమాట. తర్వాత వేరే కథలు వేరే రచయితల కథలు అవి చేసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. అందుకని మొదలుపెట్టాను ఈ అరం కథలు. నా అనువాదాల గురించి ప్రత్యేకంగా నేను ఒకటి చెప్పాలంటే, నాకు తెలుగు అంత బాగా రాదు. తెలుగు ఒకవేళ నేను ఇంకొక 20 ఏళ్ళ తర్వాత నేర్చుకుంటే కూడా నా అనువాదాలకి నేను ఏ అనువాదం చేసినా దాని వెనకాల ఒక 4 ఉంటారు. నేను అనువాదం చేసిన తర్వాత దాన్ని
ఖచ్చితంగా ఒక్కొక్క వాక్యాన్ని చదివి నాతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో అది నాకు చెప్తే అదే కరెక్ట్గా నేను తమిళ్లో ఉన్నది లేకుంటే మూల భాషలో ఉంది కరెక్టా కాదా అని చూసుకున్న తర్వాతే దాన్ని అప్రూవ్ చేస్తాను. ఇప్పటి వరకు రాసిన 50-60 కథలు కనీసం 4 చదివారు, ప్రూఫ్ రీడ్ చేశారు. వాళ్ళందరూ కూడా వీళ్ళలో భాగస్వామ్యం ఉంది. ఆ తర్వాత అనువాదం అంటే నా పేరు రావాలని కూడా నాకు ఈ అరం కథలకు లేదు. ఇంకెవరో పేరో ఒకరి పేరు వెయ్యాలి కాబట్టి నా పేరు వేసుకున్నారు. నేను ఒక్కడినే అనువాదం తీసుకోను. అలా కాదులేండి. కానీ మీరు అన్నట్టు ఇది పెద్ద డిస్కషనే అవుతుంది. ఈ చేయూత అనేది ఒక అనువాదకులకి వాళ్ళొక్కళ్ళు కాదు, ఒక పుస్తకం పట్టుకుని అలా కూర్చుని రాచింపగలరు, దాన్ని చదువుతూ చేస్తూ ఉత్తి పుణ్యానికి ఏదో మన ఇష్టం కాబట్టి చేస్తూ అది చేసినా కూడా అది అలా ఉండిపోకుండా దాన్ని పాఠకుల దాకా తీసుకెళ్లాలంటే ప్రచురణకర్తల మధ్యలో ఒక వారధిలా ఉండాలి, వాళ్ళొక వారధిలాగా. వాళ్ళు నా విషయంలో ప్రచురణకర్తలు అంటే మామూలుగా నేను తమిళంలో కూడా కొన్ని చోట్ల వింటాను, తెలుగులో కూడా వినేది ఏంటంటే ప్రచురణకర్తలు సరిగ్గా డబ్బులు ఇవ్వరు అనేసి అంటారు. నా విషయంలో అలాంటివి ఏమీ జరగలేదు. నాకు దొరికిన పబ్లిషరు లేకుంటే మిగిలిన ఇంకా రాబోయే పుస్తకాలకు కూడా ఇప్పుడు గీతా రామస్వామి వెయిట్ చేస్తున్నారు, అన్వీక్షకి సిద్ధారెడ్డి అడుగుతున్నాడు ఏదైనా చేసిమని, బలరాం గారు అడుగుతున్నారు. నాకు వేసుకోము అనే లాంటి ఇదైతే కనిపించలేదు. సో ఇప్పటివరకు 2 పుస్తకాలకి డబ్బులు ఆల్రెడీ ఇచ్చేశారు కూడా మోహన్ గారు. అంటే అదేదో కోర్టులు అని కాదు, అంటే నేను పెట్టే సమయానికి నా ఉద్యోగానికి పెట్టే సమయానికి దానికి తేడా ఉంటుంది ఖచ్చితంగా డబ్బుల విషయంలో. నాకు డబ్బులు కాదు, కానీ డబ్బులనే కాదు మీరు అన్నట్టు 4 ప్రూఫ్ రీడర్స్ ఉండి ప్రూఫ్ రీడర్స్ నా ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు, అంటే కేవలం వాళ్ళు తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు కాదు, ఆసక్తి అంటే చాలా చదువుకున్న పాఠకులు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళు, క్లోజ్ రీడర్స్ అయి ఉండాలి. నా అదృష్టం అని చెప్తాను. అంటే ఇప్పుడు ఒక పుస్తకాన్ని చేసినప్పుడు దానికి సహాయం గురించి చెప్తారు భాస్కర్ గారు. అంటే దానికి కొన్ని సజెషన్స్ అవసరం అనేది. వీటిల్లో అంటే నేను కొన్ని చెప్పాలంటే ఇప్పుడు కల్చరల్ వాతావరణం గురించి అనుకున్నాం. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఈ విభూతి భూషణ్వి కొన్ని నవలలు చేశాను, 4-5 చేశాను. దానిలో ఏంటంటే ఆయన ఫిలాసఫీ, తర్వాత నేచర్తో ఆయన కనెక్ట్ అయ్యే పద్ధతి, ఇవి నాకు కూడా ఆసక్తికరంగా ఉండటం వల్ల చాలా సులభంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. అయితే ఇటీవల వచ్చిన ఒక నవల ఉంది, ఇచ్ఛామతి ఉంది. దానిలో అంటే కొంత అది అందులో చాలా వరకు ఒక స్పిరిచువల్ ఒక పాత్ర ఉంది, దానికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే నేను అంతకుముందు వాటికి దీనికి కొంచెం ఉన్న ఒక తేడా, కొంచెం ఒక ఇబ్బంది ఏంటంటే నాకు అంటే వ్యక్తిగతంగా నాకు అంత పెద్దగా ఏ రిలిజియన్కి సంబంధించినంత వాతావరణం నాకు పెద్దగా తెలియదు అంతగా ఇంట్లో. కానీ దాంతో అంటే ముఖ్యంగా ఆయన అంటే రిలిజియస్ కూడా కాదు, స్పిరిచువల్, ఆ రెండింటికి మధ్యన కూడా మళ్ళీ ఒక తేడా ఉంది. కొన్ని ఒక తాత్వికమైన కొన్ని విషయాలను ఆయన డిస్కస్ చేస్తారు. అందుకని ఇట్లాంటివి అంటే అట్లనే కొన్ని సబ్జెక్ట్స్ని చదివేటప్పుడు అంటే తర్వాత ఆయనలో ఒక చాలా భావుకత్వంతో కూడిన వర్ణనలు ఉంటాయి. ఆ మూడ్లోకి వెళ్ళటానికి కూడా అంటే మీరు అన్నట్టు నేను ఒక్కసారి అంటే ఒకేసారి అనేక పుస్తకాలు ఎప్పుడు చెయ్యను. ఏదైనా ఒక పుస్తకం ఉంటే అది మాత్రమే ఉంటుంది, ఎందుకంటే దాంతో సేల్ అవుతాం కొంతకాలం పాటు కాబట్టి. అట్లానే అంటే ఆ మూడ్లోకి వెళ్ళటం కోసం కూడా దానికి సంబంధించిన అంటే ఆ జార్గన్ బాగా మనకు కొంచెం దాంతో టచ్లో ఉండటానికి దానికి సంబంధించిన కొన్ని చదువుతాను ముందు కొన్ని రోజుల పాటు ఆ వాతావరణంలో ఉండటం. ఇట్లాగే ఇప్పుడు దీనిలో కూడా అలాంటి కొన్ని ఇబ్బంది ఫీల్ అయింది, దాని గురించి రిఫర్ చేయాల్సి వచ్చింది. అట్లాగే ఇది వేరే అంతకుముందు ఒకసారి సారా అబూబకర్ గారి నవల చేసినప్పుడు కూడా అందులో తలాక్ సిస్టమ్కి సంబంధించినవి, తర్వాత కొంత ముస్లిం కుటుంబాల వాతావరణం గురించి చెప్పారు. అవి కూడా నాకు పూర్తిగా అంటే అవి నేను ఎవరైనా అడిగి తెలుసుకోవాలి, అంటే వాటి గురించి చేసేటప్పుడు ఆ పదం ఏది వాడాలి అనేది. అట్లాగే కొన్ని చిన్న అంటే డైలీ రొటీన్కి సంబంధించినవి కూడా కావచ్చు, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లాంటి ఒక్కొక్క సమయంలో చేసే నమాజ్ని ఏమంటారు అంటే ఈ ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు మార్నింగ్ ఇది ఉంది, వాటిని తిరిగి వాడటానికి నేను ఖదీర్ని అడిగి తెలుసుకున్నాను. దాన్ని ఏమంటారు ఈ టైంలో దీన్ని ఏమనాలని.
అట్లాంటి సహాయం అనేది అవి కల్చరల్ వాతావరణానికి ముఖ్యంగా ఫ్రెండ్స్ నుంచి తీసుకోవటం ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు వస్తువు కూడా తెలియాలి, అనువాదకుడికి భాష వస్తే భాష కాదు అది, ఆ పుస్తకం ఏది పట్టుకున్నారో అది ఇది పర్టికులర్ టర్మ్స్ కూడా మనకు ఉండదు. అట్లాగే ఇప్పుడు బెంగాలీ కావచ్చు, ఇంకా ఏదైనా తీసుకునేప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ కూడా దాన్ని తిరిగి తెలుగులో రాయటానికి కూడా, అంటే ఇప్పుడు ఒకప్పటి కన్నా ఇప్పుడు మనకు అవన్నీ యూట్యూబ్లో దొరుకుతున్నాయి కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా అవి విని తెలుసుకోవటానికి పెద్ద ఉంది. అది ఒకటి ఉపయోగపడుతుంది. దాన్ని సరిగ్గా ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు ఈ మాటని అనేది తెలుసుకోవటానికి కూడా. అది ఇప్పుడు నేను ఇప్పుడు చేగివేరా చేస్తున్నప్పుడు కూడా నాకు స్పానిష్ టర్మ్స్ అవి ఎట్లా సరిగ్గా ఎలా పలుకుతారు, అంతకు ముందు వరకు మనం తెలుగులో రాస్తున్న వాటికి అవి వింటున్నప్పటికీ తేడా ఉంది అవి వాడటానికి. అలాగే ఇప్పుడు ఒకటి రోజర్ గరౌడి పుస్తకం చేశాను లాస్ట్ ఇయర్. అది కార్ల్ మార్క్స్ ఐడియాలజీకి సంబంధించింది. అది ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది, దాని నుంచి అందుకని ఫ్రెంచ్ వాళ్ళ వాక్యాన్ని మనకి వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా అది ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్ చెప్పినా ఫిలాసఫీ చెప్పినా కూడా కొంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. తర్వాత చాలా అంటే గ్రీక్ మైథాలజీ నుంచి వాటి నుంచి చాలా రెఫరెన్సెస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా క్యాజువల్గా చెప్తూ పోతారు, కానీ అక్కడ తెలియకుండా అది అసలు ఏంటి దేని గురించి చెప్తున్నారో తెలియకపోతే ఆ వాక్యం ముందు మనం సాటిస్ఫై అవ్వం, దానికి తృప్తి రాదు. కాబట్టి దానికోసం మళ్ళీ అంటే ఎక్కువ నాకు అనిపిస్తుంది కొంచెం ఎక్కువ శ్రమ కలిగించిన చేసిన వాటిల్లో గరౌడి పుస్తకం ఒకటి. ఎందుకంటే వాటికో ఆ రిఫరెన్స్ అంటే ఇక్కడ ఇది హెర్క్యులెస్ ఇలా అన్నట్టుగా ఇలా అన్నట్టుగా ఎంగెల్స్ ఇట్లా అన్నాడు అంటారు, అంటే అక్కడ హెర్క్యులెస్ ఏం చేశాడు ఏం జరిగింది అనేది అట్లాస్ లాగా ఇట్లా చేశాడు అంటాడు అనేది అర్థం అవ్వకపోతే అది సెన్సిబుల్ గా రాదు వాక్యం అది అనిపిస్తుంది. అందుకోసం రిఫర్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే జిఎన్ దేవి గారు పుస్తకం ఉంది, ఆయన లిటరీ క్రిటిసిజం అట్లా వాటి గురించి ఉంది. అది ఆఫ్టర్ ఆమ్నిషియా అది చేసేప్పుడు కూడా కొన్ని కాన్సెప్ట్స్ అవి దానికోసం కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. ఇలాగా వీటిల్లో అంటే వాటి గురించి తెలిసిన మిత్రుల నుంచి కానీ మనకు దొరికిన ఇతర సోర్సెస్ నుంచి కానీ అయితే ఆ రెఫరెన్సెస్ కూడా చాలా ఉపయోగపడతాయి. అవసరం తీసుకోవాలి కూడా, లేకుంటే అన్ని సొంతంగా తెలిసే అవకాశం కూడా ఉండదు కాబట్టి. అవునండి, ఇదే ఈ వస్తువు పుస్తకాలు చేస్తున్నప్పుడు అది కేవలం భాష కాదు, వాళ్ళు దేని గురించో ఆ భాషలో రాశారు. ఒక వస్తువు అనేది ఉంది దాంట్లో, సో అందరికీ అన్ని వస్తువులు తెలియాలనేది లేదు మీరు అన్నట్టు. సో ఎలాగో ఎంతో అంత శ్రమ పడాల్సిందే దాని గురించి తెలుసుకుని. మనం ఇప్పుడైతే ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఇంకొక మనిషి దగ్గర కూడా వెళ్ళక్కర్లేదేమో, ఇదివరకు వాళ్ళు అయితే అడిగి తెలుసుకున్నారు. మీరు ఆ వస్తువుల పరంగా మీరు ఎంచుకున్నది చాలా ప్రత్యేకంగా విభజన సాహిత్యం, పార్టిషన్ గురించి. తెలుగు వాళ్ళకి కొంత దూరంలోనే ఉంది మనకి విభజన, అంత మన ఇదిగా అంటే ఇలా మా తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వేరు, బట్ ఆ విభజన చూసింది వేరు. మీరు అది ఎందుకు ఎంచుకున్నారు, దాన్ని అనువాదం చేయాలి అని ఎందుకు అనిపించింది? ఆ హిందీ ఉర్దూ దాంట్లో కలగలిసి ఉన్నట్టున్నాయి అమృత ప్రీతం పింజర్లో, అది 2 భాషల్లోనూ వచ్చినట్టుంది. సో మీరు దేంట్లో నుంచి చేశారు, అది ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఓకే, సో ముందు నేను దేశ విభజన పై నాకు ఎందుకు ప్రత్యేకమైన ఆసక్తి అనడానికి దానికి ఒక చిన్నటి కథ ఉంది. మేము నా చిన్నప్పుడు హైదరాబాద్లో పాత బస్తీకి దగ్గరగా సరోజినీ నాయుడు హాస్పిటల్ దగ్గర ఉండేవాళ్ళం. నాకు ఒక 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు వచ్చే వరకు హైదరాబాద్ చాలా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉండింది. విపరీతమైన గొడవలు, అల్లర్లు, ఎప్పుడు పడితే అప్పుడు కర్ఫ్యూలు. సో ఒకసారి 1990లో డిసెంబర్, అప్పటికి మా చెల్లి ఓన్లీ 3 నెలల పాప, నేను 7 ఏళ్ల పిల్లని. సో ఆ రాత్రి మా ఇంటి ఎదురుగానే వచ్చి చాలా మందిని చంపేయడము అవన్నీ జరిగాయి. సో మేము ఆ రాత్రి అంతా మమ్మల్ని అప్పటికి డయోనేరా, వీడియోకాన్ ఇట్లా పెద్ద పెద్ద టీవీ డబ్బాలు వచ్చేవా, ఆ డబ్బాల్లో కూర్చోబెట్టి మమ్మల్ని అటక ఎక్కిచ్చేసి పెద్దలంతా కాపలా కాసారు రాత్రి అంతా. మరునాడే మేము వెళ్ళిపోయాం, ఎవరు ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 3 నెలల తర్వాత అన్ని సర్దు మనిగాక మళ్ళీ రిటర్న్ వచ్చాము. కానీ నేను స్కూల్కి వెళ్తే నేను స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేసరికి బస్సు దొరుకుతుంది ఆ కర్ఫ్యూనా. నన్ను 2-3 సార్లు పోలీసులు తీసుకెళ్లి వాళ్ళ వ్యాన్లో దింపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అప్పటి నుంచి నాకు
ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుతాడు, ఒక మనిషి ఇంకో మనిషిని చూసి ఎందుకు భయపడతాడు అన్న ప్రశ్న నన్ను ఎప్పుడు వేటాడుతూ ఉండేది. సో నేను మామూలుగా అంటే అప్పటికి అనువాదాల్లోకి రాలేదు, కానీ ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి దేశ విభజన ఒక సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది అని అనిపించి నేను దానికి సంబంధించిన పుస్తకాలు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నీ చదువుతూ ఉన్నప్పుడు నాకు అలా మంటో పరిచయం అయ్యి అక్కడి నుంచి మంటో చేసిన వాటిలో కూడా విభజనకి ప్రత్యేకమైన కథల్ని వాటిని తీసుకుని అసలు మంటో మనిషిగాను రచయితగాను ఎలా స్పందించాడు దీనికి అన్నది మేము సియా హాషియా అన్న పుస్తకాన్ని నేను స్పెషల్గా క్యూరేట్ చేసి అంటే మంటో 10 ఫేమస్ కథలు అలా కాకుండా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి దానికి ఒక చాలా బలమైన ఆర్గ్యుమెంట్తో ఒక ఎస్సే 20 పేజీల ఎస్సే కూడా రాసి ప్రచురించాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ఇంకోటి నాకు అనువాదాల విషయాల్లో డాక్టర్ రక్షిందా జలీల్ అని ఆవిడ ఉర్దూ నుంచి ఇంగ్లీష్లో పనిచేస్తారు. సో ఆవిడ పుస్తకాలు చదవడం వల్ల నాకు ఏం తెలిసిందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎవరైనా రచయిత కానీ కవులు కానీ రాజకీయ అంశాలకి సామాజిక అంశాలకి మనకి ఎలా తోచిందని మనం అలా స్పందిస్తాం కదా. సో అనువాదకులు కూడా సరిగ్గా ఎన్నుకుంటే, సరిగ్గా క్యూరేట్ చేయగలిగితే ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులకి గతం నుంచి పుస్తకాలు తీసుకొచ్చి, గతం నుంచి రచనలు తీసుకొచ్చి, గతం నుంచి ఉదాహరణలు తీసుకొచ్చి ఇప్పుడు మన ముందు పెట్టచ్చు. సో మనకి ఇప్పుడు జరుగుతున్నది కొత్తది కాదు, అది ఒకప్పటి నుంచి వస్తున్నది. సో నేను రాసిన ఎస్సేలో కూడా అదే అంటాను, దేశ విభజన ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, అది ఎప్పుడో నుంచి వస్తుంది. అది ఆ రోజు August 15th రోజు ఎండ్ అయిపోలేదు. సో అది తీసుకొచ్చాము. ఆ తర్వాత ఆ విభజన సాహిత్యం గురించి తెలుగు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఇంగ్లీష్ యాక్సెస్ ఉంటే, మీరు ఇంగ్లీష్ చదవగలిగితేనే ఇలాంటి సబ్జెక్ట్స్ మీద పని చేయగలరు. కానీ ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుగు మాత్రమే వచ్చు అనుకోండి, వీటి గురించి తెలుసుకోవాలంటే రిసోర్సెస్ లేవు. అందుకని విభజన సాహిత్యం అనుకొని ఒక 6-7 పుస్తకాలు ఎన్నుకున్నాము. పంజరం అమృత ప్రీతం గారిది పింజరు, అందులో సెకండ్ పుస్తకం, అలా ఇంకొక 4-5 పుస్తకాలు వస్తాయి ఆ సిరీస్లో. సో నేను ఎందుకు అది ఎన్నుకున్నాను అంటే అది నా పర్సనల్ స్టోరీ. కాకపోతే అదే అనువాదాలు కొన్నిసార్లు మనం అనుకుని చేస్తాము, కొన్ని మనకి ఎదురొస్తాయి. గీతారామస్వామి గారు నా మీద నమ్మకం పెట్టి మల్లు స్వరాజ్యం గారి పుస్తకం ఇచ్చారు. అది నాకు అంటే ఇది మంటో అమృత ప్రీతం రాస్తున్న సమయంలోనే ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్న హింస, మన దోపిడీ, వాటన్నిటి గురించిన పుస్తకం కదా. సో నాకు అలా అంటే నువ్వు అది మాత్రమే కాదు ఇక్కడ కూడా ధ్యాస పెట్టాలి అన్నట్టుగా ద బుక్ చోజ్ మీ. సో అలా వచ్చింది అన్నమాట. సో ఇవి ఇంకొకటి ఈ అమృత ప్రీతం గారిది కూడా ఆవిడ రాసింది పంజాబీ, ఆవిడే హిందీలో రాశారు అంటారు. అది మనం అంటే దానికి డిబేట్స్ అవి పాసిబుల్, కానీ మేము అమృత ప్రీతం వాళ్ళది ఎస్టేట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక హిందీ వర్షన్ ఇచ్చి ఆ హిందీ వర్షన్ నుంచి మాత్రమే చేయాలి, పేరా కానీ కామా కానీ లైన్ కానీ మారకూడదు అని అగ్రిమెంట్ రాసుకున్నాక మేము నేను అలానే ఫాలో అయ్యి చేశాను. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ముఖ్యంగా అమృత ప్రీతం విషయంలో నాకేమనిపించిందంటే, ఆవిడ ఒక పంజాబీ గ్రామీణ వాతావరణంలో ఉన్న స్త్రీ పురుషుల కథ రాస్తుంది, భార్యాభర్తల కథ రాస్తుంది. సో అందులో ఎక్కువగా పంజాబీ పదాలు వస్తాయి, పంజాబీ జానపద కథలు వస్తాయి, జానపద గీతాలు వస్తాయి. సో నేను ఆ పుస్తకం కి పనిచేయడానికి పంజాబ్ యూనివర్సిటీ నుంచి చండీగఢ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుని అంటే 70-80 ఏళ్ళు దాటిన ఆ వ్యక్తులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఆ అనువాదాలు అంటే ఆవిడ కథ మధ్యలో పంజాబీ గీతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. పంజాబీ సంస్కృతి హిందీలో. సో అందులో ఇప్పుడు నిజంగానే పింజర్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు తెలుగు ప్రైమరీ లాంగ్వేజ్ అంటాం కానీ మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, ఇంకేవో వస్తాయి. సో పుస్తకాల్లో కూడా అది ఉంటుంది. మనం మూల భాష అని దానికి ఒక అబ్సెషన్ లాగా పెట్టుకుంటాం, కానీ ఒక పుస్తకంలో చాలా భాషలు వస్తాయి. ఇప్పుడు మంటోది కూడా ఉర్దూ అంటారు, కానీ నేను ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యానంటే మంటో ఆయన బాంబే స్టోరీస్ రాసినప్పుడల్లా మరాఠీ పదాలు, మరాఠీ ఈడియమ్స్ వాడతాడు. సో నేను మరాఠీ కూడా నేను ఆ పదాలను తీసుకుని ఉర్దూ డిక్షనరీలో వెతికితే దొరకవు నాకు.
సో ఇవన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు ఎత్తిన ఇంకో మంచి పాయింట్ అదే, దాని గురించి మీరు కూడా మాట్లాడచ్చు. ట్రాన్స్లేటర్ యాజ్ ఎ క్యూరేటర్ అని, అంటే వీళ్ళు కేవలం ఏదో ఒక పుస్తకం దొరికింది కదా ఎవరో ఇచ్చారనో లేకపోతే మనకి ఇష్టమనో చేయడం కాదు, కానీ వీళ్ళు రచయితలాగా ఈ అంశం మీద ఈ పుస్తకం చేయాలి, ఇటువంటి కథలు చేయాలి, ఇది నలుగురికి ఉపయోగపడాలి అని, లేకపోతే ఏదో ఒక ఉద్దేశంతో అలా కూడా ఎంచుకుంటారు. అది పుస్తకం మీరు ఎలా ఎంచుకుంటారు అని గురికి ప్రశ్న. నేను వచ్చేసి కొంచెం తిండి విషయంలో కొంచెం ఎక్కువ తిండి ప్రియుడిని కాబట్టి తిండి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోజు వండుకు తినే ఆహారం ఒక రకంగాను, మనకు అతిథులు వచ్చారనుకో ఇంటికి, వాళ్ళకు నచ్చేలా ఉండేలా చూసుకుంటాము. మన దగ్గర ఏది బెస్ట్ చేయగలుగుతామో అది ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. ఒక ట్రాన్స్లేటర్గా నేను కూడా అదే ప్రయత్నిస్తాను. నేను చదివిన వాటిలో ఏది బెస్ట్గా ఉంది అని తెలుసుకుని వాటిని ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదే విధంగా అక్కడ అవతల భాషలో ఆ కథలు, అలాంటి కథలు ఉన్నాయా లేవా, లేకపోతే మాత్రం ఇస్తాను. అక్కడ ఉండి ఇక్కడ ఉంటే ఒకే లడ్డుని ఇద్దరికి తీసుకెళ్ళి అటు ఇటు మాట్లాడుతుంటే ఒక పూతరేకిని తీసుకొచ్చి తమిళ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొత్తగా ఆస్వాదిస్తారు. ఆ పద్ధతి తీసుకుంటారు. బాగుంది, ఉపమానం బాగుంది. మీరు చెప్తా అంటారు దాని గురించి. క్యూరేట్ చేయడం అని అంటే ఏ అంశాలు ఎంచుకోవాలి, ఎటువంటి పుస్తకాలు మీరు ఎట్లా ఎంచుకుంటారు, అసలు మామూలుగా దాని గురించి ఏమైనా మనకి ఇప్పటిదాకా వచ్చింది ఒక రష్యన్ విప్లవం గురించి బోర్డు అంతా వచ్చింది, బెంగాలీ సాహిత్యం వచ్చింది, అది తెలుగువారి టేస్ట్కి దగ్గరగా ఉందని వచ్చిందా, లేకపోతే దాన్ని ఒక ఇదిగా చేశారా, లేకపోతే మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం కాలం గురించి మాట్లాడుకుందాం, ఎప్పుడు ఎలా వస్తుంది అంటే నా ఉదాహరణే ఇస్తాను. నేను సియా హాషియా అని మంటో పుస్తకం తీసుకొచ్చాను. అది మొదటి పుస్తకం, అంటే అనువాదం రచయిత అన్నిటికీ అది మొదటి పుస్తకం. సో నన్ను రెండు వార్నింగ్లు ఇచ్చారు. ఒకటి, నువ్వు అనువాదం పుస్తకం ముందు తీసుకొస్తే నేను ఇంకా రచయితగా ఎవరు గుర్తించరు. ఇంకొకటి, నువ్వు తెస్తే మంటో 25 అత్యుత్తమ కథలు అట్లాంటివి తీసుకురావాలి, కానీ ఇదేదో దేశ విభజన టాపిక్ అని అందులో మంటో ఎవరికి గుర్తులేని ఆయన ఏవో మామూలుగా ఎడిటోరియల్స్ లాగా రాసినవి వాటిని పట్టుకొచ్చి నువ్వు పెడితే అది లాభం లేదు. అండ్ తెలుగు వాళ్ళకి దేశ విభజన గురించి అందులో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండు కలిపాము. సో అంటే దీన్ని కేటగరైజ్ చేయడం కూడా అవ్వదు. అండ్ తెలుగు వాళ్ళకి దేశ విభజన గురించి తెలియదు, అది దూరమైన కాన్సెప్ట్. సో ఎవరు చదవరు, నువ్వు 100 కాపీల కన్నా వెయ్యకు, ఇలాంటివి చాలా వచ్చాయన్నమాట. కానీ చాలా సర్ప్రైజింగ్ గా నాకు తెలిసింది అంటే పుస్తకం వేశాక తెలిసింది ఏమిటంటే చాలా మంది ఆ విషయంతో కనెక్ట్ అయ్యారు. అది ఎందుకు అంటే అది మంటో రచనలలో ఉన్న బలం కూడా. సో అది చాలా కనెక్ట్ అయ్యారు. నాకు ముఖ్యంగా సంతోషాన్ని ఇచ్చేది, తృప్తినిచ్చేది ఏంటంటే ఈ 20-25 వయసున్న స్టూడెంట్స్ ఆ పుస్తకాన్ని చదివి దాని గురించి డిస్కస్ చేసి, అంటే మతంని మనం ఎలా చూస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాము, దాని గురించి ఏమిటి జరుగుతోంది మన మధ్య డిస్కషన్. సో వాళ్ళు దాన్ని ఒక రకంగా 1940s లో రాసిన స్టోరీస్ ని 2020s కి అన్వయం చేసుకోగలిగారు. సో అందుకని మనకి దగ్గరగా మాత్రమే ఉన్నవి వస్తే లాభం లేదు కదా, మనకి దగ్గరగా ఉన్నవి ఎటు వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి చాలా దూరమైనవి కూడా వెళ్ళి మనం తెచ్చుకోగలగాలి. ఇంకోటి, క్యూరేషన్ విషయంలో నాది కొంచెం ఒక రకంగా విపరీతమైన ధోరణి. ఎందుకంటే నేను విభజన సాహిత్యం మొత్తం చదివాను ఉన్నంత వరకు, అప్పటికి అవైలబుల్ ఉన్నంత వరకు. మంటో ఎన్ని వాల్యూమ్స్ వచ్చాయో అన్ని చదివాను. వేరు వేరు భాషల్లో ఆయన ఎట్లా అనువాదం చేశారన్నది చదివాను. సో ఇవన్నీ చదివి నాకు అనిపించినవి ఎన్నుకున్నాను. కాకపోతే ప్రతిసారి ఇట్లా అంటే ఇప్పుడు నేను మంటో మీద ఒక 6-7 ఏళ్ళు మొత్తంగా ఒక ప్రాజెక్ట్ లాగా, అంటే ఏ యూనివర్సిటీలోనూ చేస్తుంటే నాకు ఏ పిహెచ్డీలో ఇచ్చేవాళ్ళేమో, కానీ అంత వర్క్ చేశాను. అది ప్రతిసారి ప్రతి రచయితను కాకపోవచ్చు. సో నాకు మంటో ఈజ్ once in a lifetime project or partition literature is once in a lifetime project. అది అంశమే అట్లా కదా, ట్రామా లిటరేచర్ అనేది చాలా పెద్దది, చాలా విస్తారం. కాకపోతే ఇప్పుడు మేము ఎలమి పెట్టాక ఇలా ఐడెంటిఫై చేసి ఒకే అంశం మీద వేరు వేరు భాషల నుంచి వచ్చిన సాహిత్యాన్ని, అంటే ఇప్పుడు నక్సల్ బరీ మూవ్మెంట్ మీద వేరు వేరు భాషల్లో ఎట్లాంటి నవళ్ళు వచ్చాయి, కథలు వచ్చాయి, వాటిని తీసుకురావడము, ఇలాంటి పనులు కొన్ని చేయాలని ఆశ. కాత్యాయని గారు కూడా, మీరు పుస్తకాలు ఎట్లా ఎంచుకుంటారు? మీరు చాలా చేశారు, అన్ని వైవిధ్యమైనవి, అన్ని రకరకాల నాన్ ఫిక్షన్, ఫిక్షన్ వ్యాసాలు, కథలు అన్నీ చేశారు. మీకు అంటే ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా ప్రతి పుస్తకానికి, లేకపోతే
ఉంటుంది ఖచ్చితంగా. బహుశా అందరికీ ఉంటుంది, ప్రతి రైటర్‌కి కూడా. అంటే మనకు జీవితానికి సంబంధించి మనకంటూ ఒక ప్రాపంచిక దృక్పథం అంటాం కదా! అలాంటిది ఒకటి ఉన్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు కొన్ని మాత్రమే కొన్ని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. కొన్నిటికి కనెక్ట్ అవుతాం వెంటనే. కొన్నిటికి ఒక రిపల్షన్ లాంటిది కూడా ఉంటుంది. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు కొన్నిటిని చదవలేము. అవి చేయలేము కూడా. అలా అంటే నాకు నేను చేసిన వాటిలో నిజానికి ఫిక్షన్ కంటే కూడా ఎక్కువ నాన్ ఫిక్షన్ ఉంది ఇది. అంటే అందులో కూడా అంటే నాకు కొంత ఒక ఆలోచనకి ఒక స్కోప్ ఇచ్చేది, ఏమన్నా తెలుసుకోవటానికి ఉపయోగకరమైంది. అట్లాగే నేను మనం నమ్మే కొన్ని వాల్యూస్ లైఫ్లో ఏ విషయమైనా కావచ్చు, మనం అంటే క్లాస్, కాస్ట్, రిలిజియన్ ఇట్లా ఈ విషయాల్లో మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించినవి ఎక్కడ కనపడినా కూడా మనకు అట్రాక్ట్ అవుతాం వెంటనేది. దీన్ని మనం అంటే ఇతర రీడర్స్కి కూడా అందించాలి అని అనిపిస్తుంది. అట్లా అంటే నేను సెలెక్ట్ చేసుకోవటంలో కూడా ఇది పనిచేస్తుంది అనుకుంటానండి. అంటే నాకు కొంత ఫిలాసఫీకి సంబంధించినవి మామూలుగా ఆసక్తి ఉంది చదవటం మీద. అది అట్లా ఆ రకంగా కొంత ఇప్పుడు మార్క్సిస్ట్ ఫిలాసఫీకి సంబంధించినవి, తర్వాత సాహిత్యానికి సంబంధించి కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కొన్ని చేశాను, కృష్ణకుమార్, ఇంకా ఇలాంటి కొంతమంది ఇలాగా. అలాగే ఇక ఫెమినిస్ట్ ఫిలాసఫీకి సంబంధించినవి ఉమా చక్రవర్తి గారు, ఇంకా కొన్ని ఇవి మనకు వెంటనే మన జీవితంతో జీవితానుభవాలతో కూడా మనకు సంబంధం ఉన్నవి, మనం కొంత ఆలోచిస్తున్నవి అయినవి త్వరగా ఆ పుస్తకాలకు మనం అట్రాక్ట్ అవుతాం. అది వాటిని తీసుకోవటం. ఇంకా పబ్లిషర్స్ కూడా అంటే నేను అంటే చాలా వరకు ఎక్కువ భాగం నేను చేసినవి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి చేశాను. తర్వాత కొన్ని ఎంఎస్కో చేశారు. ఇట్లాంటి నాకు ఆసక్తి ఉన్న పుస్తకం చేస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం, దాని వాళ్ళకి రైట్స్ వాటిని తీసుకోవడానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేయటం, ఇది కూడా మనకు అవన్నీ సులభంగా జరిగాయి కాబట్టి తీసుకున్నది. సో చివర్లో అంటే మీ నుంచే మొదలెడదాం. సరే, ఎందుకంటే మీరే ఇక్కడ సీనియర్ మోస్ట్ కాబట్టి మీరు చేసి చాలా పుస్తకాలు చేశారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఈ అనువాదంలోకి రావాలంటే వాళ్ళు ఏమన్నా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయా? అసలు నాణ్యతని ఒక స్థాయిలో ఉంచాలి కదా, అది మరీ దిగజారిపోయినట్టు మీరు మొదట్లో అన్నట్టు కొన్ని చాలా మెకానికల్ గా అది ఏదో ఊరికే చేసుకుని పోయినట్టు కాకుండా ఆ పుస్తకం కూడా నిలబడాలి కదా. అలా కొత్త వాళ్ళకి ఏమన్నా అంటే కొత్త అంటే అది అంటే ఏ రంగం అయినా సరే అది అభివృద్ధి చెందుతుందా లేదా అనేది మనం ఒక అంచనా వేయటానికి ఒక ప్రమాణం ఏంటంటే కొత్త జనరేషన్స్ ఎంత ఎక్కువగా వస్తున్నాయి, ఎంత సొంతం చేసుకుంటున్నాయి అనేది ఒక సూచిక అవుతుందని అనుకుంటాను నేను. అది అనువాదానికి కూడా వర్తిస్తుంది. అయితే ఇప్పుడు అనువాదాల్లో కూడా కొత్తగా నేను ఇందాక కొంతమంది పేర్లు చెప్పాను, వాళ్ళు ఇటీవలనే మొదలుపెట్టినట్టు అనుకుంటున్నా, కానీ వాళ్ళు చేయగలరు, కొన్ని బాగా వస్తున్నాయి ఇప్పుడు చాలామంది. ఇప్పుడు ఇట్లా ఈ భాషలు నేర్చుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేక ఇంగ్లీష్ నేర్చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలాగా. అయితే దీంతో పాటు ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా చాలా కొత్తగా కొన్ని రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే బట్ కొన్ని మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నాం అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మాట్లాడటం మనకు వచ్చి ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఇంకో భాషను వచ్చి ఉంటుంది. అది కానీ అది ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో ఒక సమస్య నేను ఏమనుకుంటా అంటే వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే దీనికి సంబంధించిన కల్చరల్ వాతావరణం తెలియదు. అంటే ఇప్పుడు కుటుంబాల్లో కానీ ఎక్కువ ముఖ్యంగా సిటీల్లో పుట్టి పెరుగుతున్న జనరేషన్ 20sలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంటే ఇప్పుడు కొన్ని వాటిని ఏమంటారో తెలియదు, ఒక ఫలానా ఒక కాన్సెప్ట్ గురించి. అది తర్వాత వాళ్ళకి తెలుగు మామూలుగా మనం మాట్లాడటం వేరు, తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటము, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న తెలుగు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది ఏంటి అయితే రేడియో ఇప్పుడు FM జాకీల భాష, లేదంటే సినిమాలు తెలుగు సినిమాల్లో నుంచి ఉన్న భాష, ఇంకా అంటే ఇప్పుడు ఇది టీవీ అనౌన్సర్ల భాష, ఇది అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలుగు వాక్యం, ఒక అర్థవంతమైన వాక్యం అనేది రాయటం అనేది చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. అది అట్లా ఇప్పుడు అంటే ఇటీవల దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే కొన్ని పుస్తకాలు చదివాను. అంటే
అంటే ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు నేను అనుకుంటా దానికి సంబంధించిన మనకు సూట్ అవుతుందా తెలుగు రావటం వేరు, అంటే అన్ని సబ్జెక్ట్స్ని ఏదో ఒకటి ఎన్నుకోవటం అనేది కూడా కొంచెం కుదరదేమో అనిపిస్తుంది. ఈ మధ్య మొన్న ఒక పుస్తకం చదివాను, కొత్త ట్రాన్స్లేటర్ చేశారు. అదేమో పుస్తకం అంటే ఒక గ్రామీణ వాతావరణానికి, వ్యవసాయ సమాజానికి సంబంధించిన అది ఉంది. వాటికి సంబంధించి అది ఏమంటారు అతనికి ఆ పదాలు పరిచయం లేవు, తెలియదు. అంటే ఇప్పుడు ఇళ్లల్లో కూడా నేను కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉన్న కుటుంబాలు లేవు కాబట్టి కొన్ని వినే అవకాశం లేదు, ఆ గ్రామాలతో సంబంధం లేదు. అతను కొన్ని ఎట్లా రాసంటే అంటే ఇంగ్లీష్ నుంచి చేశాడు, ఇంకేదో భాషది అది. అవి చేస్తున్నప్పుడు అంటే దాంట్లో ఒక ఆవు ఒక మగ ఆవుని ప్రసవించింది అని అన్నాడు. అంటే మగ ఆవు అనరు అనే విషయం తెలియదు, దాన్ని కోడేది అంటారు అనేది. అందుకంటే అతనికి అది ఆ మాట వాడుకలో ఉన్న వాళ్ళు, వాతావరణం అతని చుట్టూ లేదు. అట్లాగే ఏదో ఒక వ్యవసాయానికి ఒక రైతు గురించి చెప్పాడు. అంటే ఆ రైతు ఫలానా ఆయన ఏడాది పాటు కష్టపడి పండించి ఆ ధాన్యాన్ని ఇట్లా చేటలతో వెదజల్లుతున్నాడు, అది మైదానాల్లో వెదజల్లుతున్నాడు అనేది. అంటే దానికి అది వినోయింగ్ ఏదో ఇంగ్లీష్ తీసుకొని ఉండొచ్చు, దానికి పోస్తే దాని అర్థాన్ని ఎందులోనో తీసుకొని ఉంటాడు, గూగుల్లోనే ఏదో అంటే దాన్ని వెదజల్లటం అనేది. కానీ అంటే అక్కడ ఒక కామన్ సెన్స్, అంటే ఏడాది పాటు కష్టపడి పని చేసి దాని ఎంత వెదజల్లటం ఎందుకు అనేది అక్కడ కొంచెం అంటే కొంచెం అనుమానం, అంటే కొంచెం అంటే కొద్దిగా సెన్సిబుల్గా ఆలోచిస్తే ఒక దానికి తట్టేది. దీన్ని ఏమనేవాళ్ళు, దాన్ని తూర్పారబట్టడం అనేవాళ్ళు అనేది. అది తెలియాలంటే అది ఎవరినైనా అడిగి తెలుసుకోగలగాలి అట్లాంటివి. అది అనుకుంటున్నాను నేను. అందుకంటే ఇట్లాంటివి నేను అనుకుంటా వీటికి సంబంధించి ప్రతి పదాన్ని ఇప్పుడు మనం దీంట్లో డిగ్రీలు చేసిన ఏమైనా ఒక యూనివర్సిటీల్లో కూడా కాదేమో, అంటే ఇప్పటికీ కుటుంబాల్లో లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎలాంటి కొత్త జనరేషన్ వాళ్ళు ఇప్పుడు అంటే అర్బన్ లైఫ్కి సంబంధించిన వాటిని సులభంగా చేయగలుగుతుండొచ్చు కూడా. కానీ వీటిని కష్టమేమో ఇది చాలా ఇవి తెలుసుకోవటం కోసం కొంచెం ఎందుకంటే ఒక తరం అంతా తెలుగుకి దగ్గరగా లేకుండా, తెలుగు పుస్తకం చేతపడకుండా, అందుకని అంటే ఇవన్నీ అన్ని ఇప్పుడు డిగ్రీల నుంచి యూనివర్సిటీ నుంచి కూడా ప్రతి ఒక్కరిని చెప్పలేరు. నేను అనుకుంటే అట్లా చేయదలుచుకున్నప్పుడు అలా అన్నప్పుడు కొంచెం తెలుసుకోవటానికి కొంచెం శ్రమ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి వీటి నుంచి ఎట్లా తీసుకుంటాము. ఇప్పటికి ఇప్పుడు ఏదో హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్న తెలుగు పిల్లలు ఉన్నారు, అంటే మా ఇళ్లల్లో అందరికి లేకపోవచ్చు, కానీ అక్కడ అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు గానో, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు గానో, ఇస్త్రీ చేసే వాళ్ళను, వాళ్ళంతా వ్యవసాయము వృత్తులు అన్ని పోయి అక్కడ వచ్చి ఉంటున్న మనుషులు ఉన్నారు. అక్కడ అవి ఏంటి యూనివర్సిటీల్లో కాదు, అట్లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటాను. ఇట్లాంటివి ఒక అవసరం అనుకుంటాను. ధన్యవాదాలు ముగ్గురికి, కాత్యాయని గారికి, భాస్కర్ గారికి, పూర్ణిమ గారికి చాలా మంచి సూచనలు అందించారు. థ్యాంక్ యూ. The new wave of translation into Telugu ಇದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದಂತಹ ಕಾತ್ಯಾಯಿನಿ ಅವರಿಗೆ, ಪೂರ್ಣಿಮಾ ತಮ್ಮಿರೆಡ್ಡಿ ಅವರಿಗೆ, ಅವಿನೇನಿ ಭಾಸ್ಕರ್ ಅವರಿಗೆ, ದುರ್ಜತಿ ವೆಂಕಟ ಶುಭಶ್ರೀ ಅವರಿಗೆ ಈ ವೇದಿಕೆಯ ಪರವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೀವಿ. ಈ ಮೂರನೇ ಗೋಷ್ಠಿಯ ಸೆಷನ್ ಪಾರ್ಟ್ನರ್ ತಲ್ಲೂರ್ಸ್ ಇನ್ಫೋ ವ್ಯಾಲಿಡೇಷನ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಅವರಿಗೆ ಈ ಮೂಲಕ ನಾವು ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೀವಿ. Thanking our partners for the day. Platinum partner, Ramaya University, University of Applied Sciences. Golden partner, ELSITA, El Shia, Karnataka Tourism. Silver partner, Pali Institute, Kalburgi, Prarthana World School. Associate partners, MG Motors, Sapna, SALT, Sheshadripuram Educational Trust, Kaveri Hospital, Selco, Siri, Kaveri Emporium, Asharana, Alvas, Andolana, Ankita Pustaka, Bhavani, Blossoms, Harivu Books, Kambada Kone, Polestar, Shraddhas, Tallurs, Tescom, Vidyarthi Bhavana and She SR.